హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా హెల్తీగా చేసుకునే బందోసను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దానిలోకి కాంబినేషన్గా ఈ పుదీనా చట్నీ అయితే చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయండి. ఈ దోశలు అయితే స్పాంజీగా సాఫ్ట్గా రుచి అయితే చాలా చాలా బాగుంటాయండి. అప్పటికప్పుడు పిల్లలకైనా పెద్దలకైనా ఇలా చేసి పెట్టొచ్చండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా పిండి కలిపి బందోసలు చేసుకోవచ్చండి. కడుపు నిండా తింటారండి, అంత బాగుంటాయండి. ఈ రెండు కాంబినేషన్ అయితే భలే ఉంటాయండి. పిల్లలకు ఇలా చేసి పెడితే చక్కగా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండే హెల్తీగా ఉండే ఈ బందోసలను సింపుల్ అండ్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మిక్సింగ్ బౌల్ తీసుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటే చూడండి, అది 1 కప్పు తీసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు రాగి పిండి తీసుకోవాలండి. అదే కప్పుతో 1 కప్పు పెరుగు తీసుకోవాలండి. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా వస్తాయండి, తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి, అంత సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ తీసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వాటర్ మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు సూజీ బాగా నాని కాస్త పిండి గట్టిగా అవుతుందండి. చూడండి, ఇలా ఇప్పుడు ఇలా బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని ఈ పిండిని పక్కకు పెట్టుకోవాలి మూత పెట్టేసి. ఈలోపు దీంట్లోకి టేస్టీ చట్నీని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలండి. వేసుకొని ఫ్లేమ్ని లోలో ఉంచి మాడకుండా వేయించుకోవాలండి. ఫ్లేమ్ని లోలో ఉంచితే అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత ఈ పల్లీలను మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దండి. ఇప్పుడు ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న పుదీనా 1 కప్పు వేసుకోవాలండి. ఈ చట్నీ అయితే వేడి వేడి అన్నంలో కూడా, చపాతీలో, దేనిలో ఏ టిఫిన్లో తీసుకున్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక మీడియం సైజు టమాటోని కూడా కట్ చేసి వేసుకోవాలండి. మీరు ఇష్టం ఉంటే ఒక 4-5 టమాటోలైనా వేసుకోవచ్చండి. బట్ ఇక నేను ఒకటే వేస్తున్నాను. పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది, అది టమాటాలు వేస్తే కాస్త తక్కువగా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, కాస్త సాఫ్ట్గా అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలను వేసుకోవాలండి. దీంట్లో ఒకసారి ఈ పల్లీలను గ్రైండ్ చేసుకోవాలండి కచ్చాపచ్చగా. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా టమాటో పుదీనా ఉడికించుకున్నాం కదండి, ఆ ఫ్రై చేసుకున్నది దీంట్లో వేసుకోవాలి.
ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్, ఒక హాఫ్ కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం చట్నీని బౌల్లో తీసుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలండి. 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని ఆ పోపును ఈ చట్నీలో వేసుకోవాలండి. ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. అన్నంలో అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మనము ఈ చట్నీని రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము బందోసలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ మనం పిండి నానబెట్టుకున్నాం కదండి. చూడండి, పిండి కాస్త గట్టిగా అయిందండి. ఇప్పుడు ఈ పిండిని మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని. వాటర్ ఏమీ వేయ అవసరం లేదండి. ఈ వాటరే మనకు సరిపోతుంది. వాటర్ ఏమి వేయొద్దు, బ్యాటర్ పల్చగా అయిపోతుంది. ఒకవేళ మీరు వాటర్ వేస్తే మెత్తగా గ్రైండ్ అయ్యి పిండి కూడా పల్చగా అయిపోతుంది. కాస్త గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని చూడండి ఎంత పల్చగా అయిందో. ఇదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో మనము రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఒక టమాటో, ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నానండి. కరివేపాకు ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. అన్నీ సన్నగా చాప్ చేసినవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఇలా మనకు ఆనియన్, ఈ టమాటో తగులుతుంటే ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ బ్రేక్ఫాస్ట్ని ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి. ఒకవేళ మీరు కావాలంటే దీని ప్లేస్లో ఈనో అయినా వేసుకోవచ్చండి. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండిని మిక్స్ చేసుకోవడం వల్ల మనకు ఫ్లఫీగా అవుతుందండి. దోశలేమో బందోసలు లోపల వరకు స్పాంజీగా చాలా బాగా అవుతాయి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇలా పోప్ ప్యాన్ పెట్టుకోవాలండి. చిన్న ప్యాన్ పెట్టుకోవాలి, అప్పుడే బన్ మంచిగా వస్తుంది. 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఫ్లేమ్ని లోలో ఉంచి మాత్రమే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం. ఇప్పుడు ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 గరిటెల పిండి వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేయద్దు. ఇలా వేసుకున్న తర్వాత పిండిని మనం స్టవ్ని సిమ్లోనే ఉంచాలండి. మూత పెట్టేసి ఉడికించుకోవాలండి పైన తడి ఆరే వరకు. చాలా స్పాంజీగా, చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ దోశలు అయితే అండి. ఇలా చక్కగా 2 వైపులో మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే వస్తాయండి. 2 వైపులో మంచిగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి. ఎంచక్క కలర్ వచ్చింది చూడండి. ఇక్కడ నేను మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ స్టవ్ మీద మళ్ళీ ఒక 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక గరిటెన్నర పిండి వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఒక 4-5 నిమిషాల తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. మధ్యలో మధ్యలో చూసుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతాయండి. మంచిగా 2 వైపులో గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇదే విధంగా అన్ని బందోసలను రెడీ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2-3 చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. బందోస అంటే లోపల సాఫ్ట్గా, స్పాంజీగా, తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి. అంత బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ఈ హెల్తీగా, కమ్మగా ఉండే ఈ బందోసను ఒక్కసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. చాలా ఇష్టంగా తింటారండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి, ఎంత స్పాంజీగా, చాలా ఫ్లఫీగా వచ్చిందో. తుంచుతూనే తెలుస్తున్నాయి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. ఈ చట్నీ కాంబినేషన్తో అయితే సూపర్గా ఉంటుందండి. ఈ చట్నీ పెట్టుకొని తింటే స్పాంజీగా, ఫ్లఫీగా భలే ఉంటాయి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.